యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. 18th ఫెబ్లో మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి ఈ ఉదయం మరి ఆయన స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సినవారుగా ఉన్నాం. ఈ దినం చాలా ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినం. మరి ప్రపంచం అంతా కూడా ఈ 18th ఫెబ్లో మరి ఈ దినం నుంచి ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా మెయిన్లైన్ చర్చెస్ అన్నీ కూడా మరి యాష్ వెన్స్డే మరి లెంట్ అనేటువంటిది ప్రారంభ దినం. ఈ దినం యాష్ వెన్స్డే. మరి ఈ దినం నుంచి మరి ప్రభువారి యొక్క మరి పునరుద్ధానం ముందు ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే వరకు కూడా ఈ 40 దినాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వాక్యానుసారమైనటువంటి విధాన విశిష్టత విధులతో జీవించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినం ఈ యొక్క యాష్ వెన్స్డే ప్రారంభ దినం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా మరి మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాము విషయంలో సొదొమ గొమొర పట్టణం విషయంలో జ్ఞాపకం చేసినప్పుడు ఒక మాట అంటారు, 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని విడిచిపెడతాననేటువంటి మాట. 10 మంది నీతిమంతులు కూడా సొదొమ గొమొర పట్టణంలో లేరు అనేటువంటిది దాని యొక్క భావం. తదుపరి కాలం మనం గమనిస్తే నినివే యొక్క పరిస్థితులు మనం గమనించినప్పుడు నినివే మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది రాబోతుంది. ఆ ఉగ్రత సమయంలో రాబోతున్నటువంటి దానికి ముందు దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి ఒక అవకాశం వారికి ఇవ్వటానికి ప్రవక్త అనేటువంటి యోనాని నినివే ప్రజల దగ్గర పంపిస్తున్నాడు. యోనా వెళ్ళి ఒక దిన ప్రయాణం అంతా చేసి వారికి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మరి ఈ యొక్క నినివే పట్టణం ఏం కాబోతుందో ప్రభు యొక్క ప్రవచనాన్ని మరి నినివే ప్రజలు చెప్పినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఆచారం అలవాటుగా పరిపాటిగా మాత్రం కావద్దు భక్తి అనేటువంటిది. వ్యక్తిగతంగా దేవునికి మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపారింపజేసేటువంటిదే ఈ యొక్క మండల కాలం అనేటువంటిది. మనలో ఉన్నటువంటి లోటుపాట్లు, మనలో ఉన్నటువంటి లోపాల్ని దిద్దుకుంటూ దేవుని యొక్క తిన్నని మార్గంలో దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచటానికి ఏర్పాటు చేయబడినటువంటిది ఈ యొక్క మండల కాలం అనేటువంటిది మనం గుర్తెరగాలి. యాష్ అనేటువంటి దాంట్లోనే మరి బూడిద, ఈ సృష్టిలో ఏదీ లేదు, ప్రతిదీ కూడా ఒక దినాన లయమైపోయింది. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయేటువంటిదే. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా అశాశ్వతం, బూడిదైపోయింది. మన జీవితాల్లో కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా బూడిదలో ఉన్నటువంటి మరి 3 షేడ్స్, మరి వైట్, బ్లాక్, మరి ఇంకొక మరి కలర్ గుర్తెరిగేటువంటి 3 కలర్స్ గుర్తెరిగే విధంగా మరి నీలి రంగులో ఉండేటువంటి రకం, ఇవి ఎలాగ కలిపి ఎలాగ మిళితమై ఉంటున్నాయో మనలో ఉన్నటువంటి షేడ్స్ కూడా దేవుడు చూస్తున్నటువంటి వారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మరి ఎలాంటి ఉపవాసం ద్వారా దేవునికి దగ్గరగా ఆయనతో సహవాసం చేయగలుగుతారనేటువంటిది ప్రభువారు జ్ఞాపకం చేసినట్లుగా మరి ఈ దినం యాష్ వెన్స్డేలో మరి ఇక్కడి నుంచి ఉపవాసం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఏదో మనుషులు కనబడాలని, మనుషులు చూడవాలని, మనుషుల ముందు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోవటానికి చూడాలని చెప్పేసి అలాంటి ఉపవాసం దేవునికి అంగీకారం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభువారు జ్ఞాపకం చేసినట్లుగానే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏ విధంగా ఉండి ప్రభువుని మనం పిలిచినప్పుడు మన యొక్క స్వరం ఆయన వింటాడో, మనతో ఎలా మాట్లాడతారనేటువంటిది మరి మత్తయి సువార్తికుడు కూడా జ్ఞాపకం చేశారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యాష్ వెన్స్డేలో ఈ సత్యాన్ని, ఈ ప్రాముఖ్యమైనటువంటి పారదర్శితను మనం గుర్తిరుగుతూ పరిపూర్ణమైనటువంటి ప్రభు అంగీకరించేటువంటి భక్తిలో ముందుకు సాగటం అనేటువంటిది ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు నిజంగా మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఏ ఒక్కరు నశించిపోతా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మరలా మన జీవితానికి గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో నిజమైనటువంటి భక్తి చేసేమో లేదో దేవునికి
అంగీకారంగా జీవించామో లేదో అనేటువంటిది మరి మనందరికి వ్యక్తిగతంగా ఎరిగినటువంటి సత్యమే. దేవుడు ఈ సంవత్సరం ఈ తరుణం ఇచ్చాడు. ఆనాడు అంజూరపు మరి చెట్టును ఎలాగా మరి ఈ సంవత్సరం కూడా మరి ఉండనీయండి, ఈ సంవత్సరం ఫలించిందా లేదా, నేను ఈ సంవత్సరం కష్టపడతా, ఈ సంవత్సరం దాన్ని ఫలించే విధంగా నేను చేస్తానని చెప్పేసి మరి తోటమాలి యజమాని చెప్పినట్లుగానే ప్రభు అయినటువంటి యేసు మన విషయంలో మరి మన పట్ల కూడా ఈ సంవత్సరం ఫలించడానికి, ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి ఈ లెంటన్ సీజన్ అటువంటిది, ఈ మండల కాలం అనేటువంటిది ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ సత్యాన్ని గుర్తెరుగుతూ మరి భారంతో ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ, ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాసగలటువంటి తపోసత్వమైనటువంటిది కలిగి సాగుటకు పరిశుద్ధాత్ముడు ఈ దినం ప్రత్యేకంగా మనల్ని బలపరుస్తూ ఆధ్యాత్మిక కోణంలో ముందుకు నడిపించాలని సేవకుడుగా ఆశిస్తున్నాను. ఈ దినం మన యొక్క టిఎల్సి అనుదిన ఆహారంలో కూడా మన ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో జ్ఞాపకం చేసినట్లయితే, యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టినట్లు మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరు. దేవుని బిడ్డలారా, ఆనాడు మన పితరుల పక్షాన దేవుడు ఇట్టి కార్యాలు చేశారు. దేవుడు ఏ విధంగా వారిని నడిపించుతున్నప్పుడు మరి బలిష్ఠులైనటువంటి వారిని ఏ విధంగా వెళ్ళగొట్టాడో, ఏ విధంగా వారి యొక్క ప్రాంతాలు, వారి దేశాన్ని ఎలాగా తన బిడ్డలైనటువంటి ఏర్పరచబడినటువంటి జనాంగానికి ఏ రీతిగా దేవుడు అనుగ్రహించారో, ఆ దేవుడే, ఆ జయాన్ని ఇచ్చే దేవుడే, ఆ వెళ్ళగొట్టి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. దేవుడు వారికి చేసినట్లుగా, మన పితరులకు చేసినట్లుగా మన పట్ల కూడా చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా ఆయన కోరినటువంటి, ఆయన సంతోషపెట్టేటువంటి, ఆయన మహింపు తెచ్చేటువంటి ఆ భక్తిలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఇశ్రాయేలీలు 7 మార్లు ఒక పట్టణం చుట్టూ తిరిగి గట్టిగా కేకవేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుని కొల్లగొట్టారు. ఆ పట్టణం పేరేదో మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పంపించాల్సి మనం చేస్తున్నాం. ఈ దినం జన్మదినం జరుపుకున్న మన సంఘ సభ్యులు పాప ధన్యదీపిక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన ప్రకారం దేవుడు మరి కరుణా కటాక్షల్ని నీ కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా ధన్యదీపిక్కు దేవుడి లాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుడి దయలో మరి బిడ్డను దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమె ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మహోన్నతుడి తండ్రి, కృపగల నేను మీకు వందనాలు ప్రభువా. ఈ యాస్వెన్స్డేలో నా తండ్రి ప్రత్యేకతను మేము గుర్తెరగటకు నా ప్రభువా, లేఖనాలను బట్టి నాయన మమ్మల్ని మేము అంతరంగ స్వపరీక్ష చేసుకోవటానికి నా తండ్రి అయా మా జీవితాలకు మిరిచినటువంటి గొప్ప సుదినాలు, ఈ సదావకాశాన్ని ప్రభువా సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్న ప్రభువా, మిమ్మల్ని మహింపరిచేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసంలో స్థిరులై ఉండుటకు నా తండ్రి దేవా, ఈ ఉదయం మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు మా పితరుల పక్షాన ఎట్టి కార్యాలు చేశారో అట్టి కార్యాలు మా ఎడల కూడా అనుగ్రహించేటువంటి దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చారు. నీ శత్రువుల గవిని నీవు స్వాధీనపరుచుకుంటావని మీరు సెలవిచ్చారు. మా శత్రువులైనటువంటి వారిని మీరు వెళ్ళగొట్టేటువంటి వారు, బలిష్ఠులైనటువంటి వారు పారిపోయేటట్టు చేసేటువంటి దేవుడు మీరై ఉన్నారు. ఇది మేము గుర్తెరిగిన తండ్రి, మా పోరాటాలు ప్రక్కన పెట్టిన ఆయన మీ మీద, మీ వైపు చూస్తూ ఆనుకుని ఆధారపడి జీవించేటువంటి రీతులు నడిపించండి. ఇది జన్మదినం జరుపుకున్న దాని దీపికను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మీరు ఇచ్చిన యొక్క దయాకిరీటను బట్టి నేను మీకు వందనాలు. తల్లిదండ్రులు ప్రభు రాజరత్నం గారి దంపతులు మీరు ఆశ్రదించిన ప్రభు వారి కుటుంబాన్ని మీరు బలపరిచి దీవించండి. యువతి తెలిసినది రాహను చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో బలపరచండి. ఈ దినం నుంచి నాయన మరి దేవా మరి మెయిన్లైన్ చర్చెస్ చేస్తున్నటువంటి ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా నా తండ్రి అయా మరి ఉపవాస దీక్షలు చేస్తుండగా నా తండ్రి, అలవాటుగా ఆచారంగా నా తండ్రి పై కనబడేటువంటి ప్రదర్శన భక్తి కాకుండా మీ శక్తిని పొందినటువంటి ఆత్మీయతలో బలపరచబట్టు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమెన్. దేవుడు మీ అందరికీ తోడండి నడిపించును గాక. ఆమెన్.